డిన్నర్ చేసిన తర్వాత భోగి మంటలు వేసే దగ్గరికి వెళ్తున్నాను. ఇక్కడ డప్పులు, డ్యాన్సులు, అందరూ ఆనందంలో మునిగిపోయారు. చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా, ఆడవాళ్ళు మగవాళ్ళు అనే భేదం లేకుండా అందరూ ఆత్మజ్ఞానులు కావడంతో చాలా చక్కగా భోగి మంటలు వేసే ముందు ఒక విలేజ్ అట్మాస్ఫియర్లో చక్కగా అందరూ డ్యాన్స్ చేస్తూ ఆనందంతో ఎంజాయ్ చేశారు. ఆ డప్పుల సౌండ్కి ఎవరు మాత్రం సైలెంట్గా ఉంటారు? యూత్ అయితే బాగా ఎంజాయ్ చేశారు. నేను కూడా యూతే అనుకోండి. వీళ్ళు చూడండి, డప్పులు కొడుతూ తన్మయత్వంలో మునిగిపోయారు. మేము ఎక్కడ మెడిటేషన్ క్లాసులు జరిగే దగ్గరికి వెళ్ళినా మా బ్యాచ్ అంటూ ఒకటి ఉంటుందండి. అక్కడికి వెళ్ళినప్పుడు మేమంతా గ్యాదర్ అయిపోతాము, చక్కగా ఎంజాయ్ చేస్తాము, డ్యాన్సులు వేస్తాము, నవ్వుతాము, ఆడుతాము, పాడుతాము. మా పక్కన డాడీ చూడండి, విరిగిపోయిన షటిల్ బ్యాట్ని మెల్లో వేసుకొని ఎలా డ్యాన్స్ వేస్తున్నాడో. మేము ఇక్కడ మ్యూజిక్ తగ్గట్టు స్టెప్పులు వేస్తున్నాము. ఏదో నాకు తెలిసిన స్టెప్పులు కూడా చెప్తూ ఉంటాను. చక్కగా అందరూ కలిసి మేము స్టెప్పులు వేస్తామన్నమాట. అంత కష్టపడి ప్రయాణం చేసి నేను వెళ్ళింది ఇందుకోసమే. అప్పుడప్పుడు ఇలా రిలాక్స్ అయితేనే మళ్ళీ మనం వర్క్లో బాగా ఇన్వాల్వ్ అవ్వగలను నేను. కాబట్టి ఎక్కడైనా మెడిటేషన్ క్లాసులు జరుగుతుంటే నాకు హాలిడేస్ ఉన్నప్పుడు వెళ్ళిపోతాను. అందరితో కలిసి చక్కగా సంతోషంగా నా వాల్యుబుల్ టైంని నేను స్పెండ్ చేస్తాను. మేము డ్యాన్స్ వేసే కొద్దీ అక్కడ డప్పులు వాయించేవాళ్ళు, ఫ్లూట్ వాయించేవాళ్ళు ఇంకా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారనమాట. మాకు కూడా వాళ్ళు ఇంకా బాగా మ్యూజిక్ వాయించే కొద్దీ మేము కూడా డ్యాన్స్ ఎక్కడ ఆపలేదు. కంటిన్యూస్గా 2 hours 3 hours వేస్తూనే ఉన్నాము. మెడిటేషన్లో ఉన్నవాళ్ళు దేనికోసం బాధపడరు, దేనికోసం భయపడరు, దేన్ని ఎవరి గురించి ఉచితంగా ఎవరి దగ్గర నుంచి ఆశించరు. ఎప్పుడు హ్యాపీగా సంతోషంగా లివింగ్ ఇన్ ద ప్రజెంట్ మూమెంట్ అనమాట. అలా వాళ్ళ లైఫ్ని హ్యాపీగా గడిపేస్తూ ఉంటారు. అది నేను మిస్ అవ్వకూడదు అనుకుంటాను. రెగ్యులర్గా నన్ను ఎక్కడ ఎవరు ఏ ఫంక్షన్స్కి పిలిచినా కూడా నేను వెళ్ళను. కానీ ఇలాంటి ఫంక్షన్స్కి మాత్రము పిలవకపోయినా ముందుగా ప్లాన్ చేసుకొని, ఎవరు పిలవాల్సిన అవసరం లేదు. సోల్ రిలేషన్స్ అంతా ఒక చోట గ్యాదర్ అయ్యేటప్పుడు మనకి ఎవరు పిలవాల్సిన అవసరం లేదు, ఎవరు ఇన్వైట్ చేయాల్సిన అవసరం లేదు. మనమే వెళ్ళాలి, మనమే వాలంటీర్గా సర్వీస్ చేయాలి, మనమే సపోర్ట్ చేయాలి ఇలాంటి ప్రోగ్రామ్స్ని అని నేను ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను. ఇక్కడ వాతావరణం అంతా చాలా పాజిటివ్ వైబ్స్తో ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కరూ మెడిటేటర్స్, శాకాహారులు కాబట్టి ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ కానీ బ్యాడ్ థాట్స్ ఉన్న వాళ్ళు మాత్రం ఇక్కడ ఉండరన్నమాట. చక్కగా అందరూ ఆత్మజ్ఞానులే కాబట్టి చక్కగా ప్రోగ్రామ్ని ఎంజాయ్ చేశారు. వీళ్ళు వాయించే మ్యూజిక్ ఫస్ట్ టైం నేను వినడం, నా బాడీ అంతా ఒక షేక్ అయిపోయింది. అసలు నేను ఉండలేకపోయాను డ్యాన్స్ వేయలేకుండా. ఎంత బాగుందో మ్యూజిక్. ఫ్లూట్ మ్యూజిక్ నాకు చాలా ఇష్టం, ఫ్లూట్ మ్యూజిక్ అంటే. తర్వాత డప్పు మ్యూజిక్, తర్వాత ఇంకొకటి కొడుతున్నారనమాట. అది నాకు ఏదో చెప్పడం తెలియటం లేదు ఎలా చెప్పాలనేది. బట్ ఎనీవే మ్యూజిక్ మాత్రం సూపర్ ఉంది. ఫుల్గా ఎంజాయ్ చేసేసాం. మ్యూజిక్ వాయించే వాళ్ళ డ్రెస్ కోడ్ చూసారండి. అందరూ వైట్ షర్టు, వైట్ పంచ వేసుకున్నారు. వీళ్ళల్లో చాలామంది యూత్ ఉన్నారు. వాళ్ళు ఒక పక్క మ్యూజిక్ వాయిస్తూనే చక్కగా వాళ్ళు కూడా డ్యాన్స్ చేస్తూ తన్మయం చెందిపోయారు. ఫైనల్గా భోగి మంట కార్యక్రమం. భోగి మంటను స్టార్ట్ చేశారు. చాలా పెద్ద మంట వేశారు.
ఆ చుట్టుపక్కల కూడా నిలబడలేకపోయాను నేనైతే, అంత వేడిగా ఉంది. ఫ్రెండ్స్, మీకు కానీ నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఎంకరేజ్ చేసే కొద్దీ ఇంకా మంచి వీడియోస్ మీ ముందు ఉంచుతాను.